హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ. ఈరోజు సమ్మర్ స్పెషల్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. చాలా సింపుల్గా అయిపోతుందండి, ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చేస్తుంది. దీని ప్రిపరేషన్ కూడా ఈజీగా అయిపోతుందండి. ఈ మండే వేసవిలో చల్లచల్లగా క్రీమీగా ఎంతో రుచిగా తిన్న కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుందండి. సమ్మర్లో గనక ఒక్క కప్పు తాగారనుకోండి నీరసం అనేది ఇట్టే ఎగిరిపోతుందండి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ ఇది చేసి పెట్టారనుకోండి మీకు ఫిదా అవ్వాల్సిందేనండి, అంత రుచిగా ఉంటుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ స్పెషల్ కీర్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళిపోయి క్లియర్గా చూసేద్దామండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీరు కూడా పర్ఫెక్ట్గా చేస్తారని గుర్తుపెట్టుకోండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందైతే నేను ఇక్కడ 3 స్పూన్ల వరకు సగ్గు బియ్యాన్ని ఇలా ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టేసుకున్నానండి. చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఈ వాటర్ అంతా వంపేసుకొని సగ్గు బియ్యాన్ని మాత్రమే తీసుకొని ఇలా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసి దానిలోకి 2 కప్పుల వరకు వాటర్ని వేసుకొని ఇలా మూత పెట్టేసి రోలింగ్ బాయిలింగ్ అయ్యేలాగా బాయిల్ చేసుకున్న తర్వాత సగ్గు బియ్యంలో నుంచి వాటర్ అంతా వంపేసుకున్నాం కదండి, ఆ సగ్గు బియ్యాన్ని మాత్రమే వాటర్లోకి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ సగ్గు బియ్యం అనేది ట్రాన్స్పరెంట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలని గుర్తుపెట్టుకోండి. అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇవి ముందే నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి. మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత దీనిలోకి 1/2 లీటర్ వరకు పాలను వేసుకుంటున్నానండి. ఒక 1/2 కప్పు వరకు పాలను తీసి పక్కన ఉంచుకున్నాను. ఇలా పాలను వేసుకున్న తర్వాత ఇందులోకి బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిలోకి 1/2 కప్పు వరకు షుగర్ని వేసుకుంటున్నానండి. మీ రుచికి తగినట్టుగా మరొక 1/2 కప్పు వరకు ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. చెక్ చేసుకొని వేసుకోండి. ఆ తర్వాత మనం పక్కనే ఉంచుకున్న 1/2 కప్పు పాలలోకి 1 స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలండి. ఉండలు అనేది లేకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. చూడండి, కస్టర్డ్ పౌడర్ని కూడా బాగా ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఇలా రెడీ చేసుకున్న తర్వాత పాలలోకి పోసే ముందు కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పాలలోకి వేసేసుకొని వెంటనే కలిపేసుకోవాలండి. ఇలా కస్టర్డ్ పౌడర్ వేసుకున్న తర్వాత కూడా ఇందులోకి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఉండలు అనేది వస్తాయి కాబట్టి వెంటనే కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. ఆ తర్వాత మంచి ఫ్లేవర్ కోసం 1/2 స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసేసుకొని ఇందులోకి బాగా కలిపేసుకుంటాం. ఇలా స్టవ్ దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. కస్టర్డ్ మిక్స్ని వేసుకున్నాం కాబట్టి త్వరగానే దగ్గర పడుతుంది. మరీ గట్టిగా దగ్గరగా అయ్యేలాగా కాకుండా ఇక్కడ నేను చూపించిన విధంగా ఉండేలాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. ఒక 2-3 నిమిషాల్లోనే ఇది చిక్కబడడం స్టార్ట్ అవుతుందండి. చూడండి, ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినాక మరి కాస్త దగ్గర పడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీ ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. పైన మీగడ అనేది పేరుకోకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చల్లగా ఉంటుందండి. చూడండి, ఎక్కడ కూడా కొంచెం కూడా వేడిగా లేకుండా పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి నేను గంట తర్వాత బయటికి తీసాను. చూడండి ఎలా చిక్కపడిందో. ఇప్పుడు దీనిలోకి మీ దగ్గర ఉన్నటువంటి ఏ ఫ్రూట్స్ అయినా కానీ వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మ్యాంగోని కట్ చేసుకున్నానండి. పైన తొక్కనంతా పీలప్ చేసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. మీ దగ్గర సబ్జా గింజలు ఉన్నట్లయితే వాటిని కూడా నానబెట్టుకొని వేసుకోవచ్చు అండి. అలాగే బనానా ఉన్నా కానీ వేసుకోవచ్చు. యాపిల్, గ్రేప్స్, దానిమ్మ గింజల్ని కూడా వేసేసుకోవచ్చు అండి. ఆ తర్వాత ఈ మిక్స్ని కూడా ఇందులోకి పోసేసుకుంటున్నాను. ఫ్రూట్స్ని వేసుకుంటాం కాబట్టి ఇది కొంచెం పల్చగా అవుతుందండి. తర్వాత దీనిపైన కూడా నేను ఇక్కడ మామిడికాయ ముక్కల్ని కూడా వేసేసుకొని ఆ తర్వాత గ్రేట్ చేసుకున్న బాదం పప్పుల్ని కూడా వేసేసుకొని చల్లగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. ఇంతేనండి, చల్లగా క్రీమీగా ఎంతో టేస్టీగా ఉండే సమ్మర్ డ్రింక్ అనేది చక్కగా రెడీ అయిపోయిందండి. మరి ఈ మండే వేసవిలో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేస్తారని మీతో షేర్ చేసుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది మంచి ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.